రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, వివాదాస్పద సంభల్ షాహీ మసీదు పైన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తన సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. 45 పేజీల ఈ రిపోర్టుని సంభల్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా జడ్జి ఆయన చందోసి అనేటటువంటి పట్టణంలో ఉంటారు. ఈ చందోసి పట్టణం సంభల్ నుంచి 20 కిలోమీటర్ల దూరం. ఈ చందోసి పట్టణంలో ఉండేటటువంటి న్యాయస్థానానికి ఈ 45 పేజీల రిపోర్టుని ఇవ్వడం జరిగింది. రిపోర్ట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఇప్పటికే బయట పబ్లిక్ డొమైన్లోకి వచ్చినాయి, ప్రజలకు తెలిసినాయి. ముఖ్యంగా ఇండియా టుడే వంటి పత్రికల్లో కూడా వీటిని ప్రచురించడం జరిగింది, వివరాలు వచ్చినాయి. దీని ప్రకారం, ఈ వివరాల ప్రకారం చూస్తే అసలు సంభల్ హిందువుల మందిరం అని వాదిస్తూ హిందూ కట్టడం పైన నిర్మాణం చేయటం జరిగింది ఇది. కాబట్టి దీనిని నిగ్గు తేల్చాలి అని చెప్పి హరిశంకర్ జైన్, విష్ణుశంకర్ జైన్ వంటి హిందూ కార్యకర్తలు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఈ ప్రాంతమంతా కూడాను సర్వే చేయమని చెప్పి ఆదేశించింది. కోర్టు 2 విడతలుగా నవంబర్ 19, 2024, నవంబర్ 24, 2024న 2 విడతలుగా మొదటిసారి 2 గంటలు, తరువాతసారి 3 గంటలు, దాదాపు 5 గంటల పాటు సర్వే చేసింది. ఒక 1000 ఫోటోగ్రాఫ్స్ తీసింది. ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడాను ఈ నివేదికలు ఉన్నాయి. దానితో పాటు ఒక 5 గంటల వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేసింది. ఈ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్, అదేవిధంగా ఈ రిపోర్టులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, షాహీ జామా మసీదుగా చలామణి అవుతున్నటువంటి సంభల్ కట్టడం ఏదైతే ఉందో ఆ కట్టడము వాస్తవానికి అక్కడ హిందూ స్ట్రక్చర్కి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. మర్రి చెట్లు ఉన్నాయి. మర్రి చెట్లు వాస్తవానికి అశ్వత్థ వృక్షం ఏదైతే ఉందో అన్ని చోట్ల ఉండదు. కాబట్టి ఇది ఇస్లామిక్ కట్టడాల్లో ఉండనటువంటిది. అదేవిధంగా గోడల పైన కనీసం 50 చోట్ల కమల పుష్పాలు ఉన్నాయి, లోటస్ ఉంది. ఇది కూడాను టిపికల్ హిందూ స్ట్రక్చర్. అదే కాకుండా 2-3 గోడల పైన ఉన్నటువంటి రకరకాల దేవీ దేవతల విగ్రహాలు కనిపించకుండా చేసేందుకు దానిపైన సిమెంటు పూత పూయటము, అదేవిధంగా సున్నం కూడా పోయటం జరిగింది. 2 బావులు ఉన్నాయి. నిజానికి ఈ బావులు 2 కూడాను మందిరానికి సంబంధించిన బావుల్లా కనిపిస్తున్నాయని చెప్పి ఈ నివేదికలో చెప్పడం జరిగింది. ఈ నివేదికలో ఇవన్నీ ఉన్నాయని చెప్పి వాస్తవానికి జ్యుడిషియల్ కమిషనర్గా ఏర్పాటైనటువంటి రమేష్ సింగ్ రాఘవ్ ఆయన చెప్పినట్టుగా ఇండియా టుడే కోట్ చేసింది. ఏది ఏమైనప్పటికీ సంభల్లో ఉన్నటువంటి కట్టడం హిందువులు దాన్ని హరిమండల్గా భావిస్తారు. అంటే కల్కి అవతారము రాబోయే దశావతారాల్లో చిట్ట చివరి అవతారం ఏదైతుందో అది అక్కడ జరుగుతుందని హిందువులు నమ్ముతారు. సంభల్లో ఈ 2వ విడత సర్వే జరుగుతున్నప్పుడే అల్లరి మూకలు దాడులు చేశాయి. తుపాకులు, కర్రలు ఇవన్నీ తీసుకొచ్చి, కత్తులు తీసుకొచ్చి దాడులు చేశాయి. రకరకాల ఆయుధాలని తీసుకొచ్చి దాడి చేసినాయి. అప్పుడు పోలీసులు ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పుల్లో 4 దుండగులు చనిపోయారు. ఈ సంఘటన తరువాత అక్కడ మొత్తం అంతా కూడాను ప్రభుత్వము అసలు ఈ అల్లరి మూకలను పట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తోంది. అల్లరి మూకల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫోటోల్ని పెట్టింది. అదేవిధంగా వాళ్ళ సంబంధించినటువంటి అక్రమ కట్టడాల్ని నేలమట్టం చేసింది. మొత్తం అక్కడ అక్రమ విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి. వాటికి కూడాను 6.5 కోట్ల రూపాయల వరకు విద్యుత్ బకాయిలు చెల్లించాలని చెప్పి నోటీసులు ఇచ్చింది. మొత్తం మీద సర్వే చేస్తుంటే అనేక మందిరాలు, అదేవిధంగా భూగర్భ సురంగాలు, తర్వాత ఒక స్నానఘట్టము, ఇవన్నీ కూడాను మట్టితో కప్పిపెట్టి మూసేసినవన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. వాటి మీద కూడా సర్వే జరుగుతున్నాయి. ఇవి షాహీ జామా మసీద్ అంత పురాతనమైనవి కావు. షాహీ జామా మసీద్ బాబర్ సమయంలోనే దాన్ని విధ్వంసం చేశారు అని చెప్పి ఒక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ నివేదిక కోర్టుకి సమర్పించారు. కోర్టు దీనిపైన ఏం చర్య తీసుకుంటుందో చూడాలి. కానీ ఒక విషయం స్పష్టమైంది. అదేమిటంటే, షాహీ జామా మసీదుగా చలామణి అవుతున్నటువంటి కట్టడములో హిందూ మతానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి న్యాయస్థానం దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మొత్తం మీద ఈ నివేదిక వాస్తవానికి బయటికి రాకూడదు, కానీ ఇండియా టుడే వంటి పత్రికల్లో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి, ఏఎన్ఐలో కూడాను దీనికి సంబంధించినటువంటి వివరాలు చాలా ఇప్పటికే
వీడియోల రూపంలో వచ్చినాయి, రకరకాల రూపంలో వచ్చినాయి. కాబట్టి ఓవరాల్గా షాహీ జామా మసీద్ అని సంభల్లో ఏదైతే ఉందో, దేని విషయంలోనైతే దాచిపెట్టేందుకు అల్లర్లు సృష్టించే ప్రయత్నం జరిగిందో అక్కడ హిందూ మందిరపు ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.